గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగరంలో బోనాల పండుగ షురూ అయింది. ఇటు జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళా మనులు తరలి వస్తున్నారు. వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యారో అంతే అందంగా బోనాలను కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నేను గోల్కొండ కోటలో ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత అందంగా బోనాన్ని రెడీ చేస్తున్నారు. ఒకవైపు అమ్మవారి రూపం, అదేవిధంగా పైన వేపాకులతోని ఈ విధంగా ఎంతో అందంగా డిజైన్తోని వెండితో తయారు చేసి మొత్తం కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు గంగరంగ వైభవంగా ఇటు బోనాల వేడుకలను కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాట్లాడదాము. అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? బోనాలు హాయ్ హలో, ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలందరూ శివశక్తులందరికీ నా పూర్వక నమస్కారం. శనార్థి అందరికీ. నేను గత 10 సంవత్సరాల నుంచి గోల్కొండకు వస్తున్నాను. ఇక్కడ జగదాంబిక అమ్మవారు కులీబ్ కుతుబ్ షా టైంలో వెలిసింది. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో వచ్చి చెప్పింది, నేను ఇక్కడ కొండ మీద ఉన్నాను, నన్ను పూజించుకొని ఎట్లాంటి వ్యాధులు ఉన్నా కానీ నివారణ చేస్తానన్నారు. అప్పుడు కొలరా వ్యాధి అన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ గోల్కొండలో జగదాంబికాదేవి, బల్కంపేటలో ఎల్లమ్మదేవి, అట్లనే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఈ విధంగా మనకి ప్రాంగణంలో వెలవడం జరిగింది. కావున ఓల్డ్ సిటీలో ప్రాంగణంలో బోనాల పండుగ అనేది చాలా విశిష్టమైనది. ఇది ఆషాఢ మాసంలో ఫస్ట్ బేస్తవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఇక్కడ గోల్కొండ జగదాంబిక దేవికి తొలి బోనం ఎత్తడం జరుగుతుంది. గోల్కొండ మొత్తం బోనం ఎత్తుతుంది. యావత్ తెలంగాణలో మేము చాలా ఆనందంగా ఉన్నాం. అదే రేవంత్ రెడ్డి గారు కూడా మనల్ని పట్టించుకొని మాకు అన్ని అభివృద్ధులు చేసి వాటర్ సౌకర్యాలు కానీ, టాయిలెట్స్ కానీ, ఇక్కడ పోలీస్ బందోబస్తు కానీ ఎవరు కూడా ఎట్లాంటి అటాక్ చేయకుండా మాకు రక్షణ కల్పించినందుకు మేము చాలా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అమ్మవారు ఏటేటా కూడా ఇలానే ప్రజలందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి పెడుతున్నారు? 2 స్టెప్స్ పెట్టారు, ఎందుకని? కింద వచ్చేసి అమ్మవారి రూపం ఉంటుంది, ఇక్కడ వచ్చేసి పడిగలు ఉంటాయి అన్నమాట. ఇలా అమ్మవారి రూపం అన్నమాట. మనం నాగుం పాముని అమ్మవారి రూపంగా భావిస్తాము. కింద వచ్చేసి అమ్మవారికి ఇష్టమైంది పరమన్నం కింద పెట్టేసి పైన వచ్చేసి పసుపన్నం పెడతాము. 2 విధాలుగా అమ్మవారికి నైవేద్యం స్వీకరిస్తాము. పెరుగు, బెల్లం, పచ్చి పులుసు, ఆకుకూర అనగా కొయ్యగూర ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తాము. ఏదైతే పాడి పంటలు పండుతాయో ఆ పంటలు పండిన ఏల ఈ ఆషాఢ మాసంలో పంటను ఎత్తడం జరుగుతుంది. ఆ ఎత్తిన పంటలో ఫస్ట్ మొదటిగా ఆ బియ్యం నుంచి అమ్మవారికి నైవేద్యంగా వండి అది దేవుడికి స్వీకరించడం జరుగుతుంది. ఇది భక్తి శ్రద్ధలతో వస్తాము. ఒక్క పొద్దులుంది నియమ నిష్టాలతో మడి కట్టుకొని పూజలు జరిపిస్తాము. మేము ఈ నెల మొత్తం ఒక్క పొద్దు ఉంటామండి. ఈ నెలలో కొన్ని వారాలు తీసుకుంటాం. ఆ వారాలు కంపల్సరీ అమ్మవారి మీదనే ఉంటాం. మేము మా మీదకి అమ్మవారు పూనుతుంది. పూనిన వెంబడి బోనం ఎత్తుకొని మేము పాడుకుంటా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే గత బోనాలకి ఈ బోనాలకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఇటు ఏర్పాట్లు కావచ్చు, బోనాల్లో తాకిడి కావచ్చు. గత అంటే చెప్పలేం కానీ కరోనా తర్వాత నుంచి కోలుకోనికి మనందరికీ చాలా సందర్భం పడుతుంది. కరోనాకి ముందు ఈ విధంగా చూస్తాను, మళ్ళీ ఇవాళ ఇట్లా క్రౌడ్ చూస్తున్నాను. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత కూడా ఆ మహమ్మారి వల్ల చాలామంది మన ప్రజలంతా హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కీస్ ఎవరైనా సరే అందరూ కూడా చాలా ఆపద పడ్డారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏది చేసినా కానీ కూడా కోలుకోలేము. ఇప్పుడు అమ్మవారి దయతో ఆ కరోనా మహమ్మారి కూడా తొలగిపోయి గత 5 సంవత్సరాల నుంచి సకల సంతోషంగా ఈ వేడుక మళ్ళీ యథావిధిగా తాతల తరంలో ఎట్లా చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అలానే చేసుకుంటున్నాం. అంటే మొదట అమ్మవారికి సెంటిమెంట్ ఎందుకు? మొదటి నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించాక మిగతా చోట కూడా ప్రారంభం ఎందుకు అంటారు? అంటే అమ్మవారికి ఇష్టమైంది, ప్రీతికరమైంది బోనము. ఆమెకి బోనాలు, మళ్ళీ ఆమెకు వచ్చేసి పట్నాలు వేయడము, ఆమెకి శివశక్తులు అనగా ఆమె ఎవరి మీదకి పూనుతారో వాళ్ళని శివశక్తులు అని పిలుస్తారు. అట్లా పూనిన వాళ్ళని శివశక్తులు అంటారు. అదంతా శివశక్తుల వల్ల ఈ బోనం అనేది ఆమెకి ప్రీతికరం. అయితే ఆమె కళలు వచ్చి చెప్పింది అనమాట. ఇక్కడ గోల్కొండలో కాసాల ఫ్యామిలీ వారికి కళలు వచ్చి చెప్పింది, నేను తరతరాల నుంచి ఇక్కడ వెలుస్తున్నా, తొలి బోనము ఆ కాసాల ఫ్యామిలీ వారిదే ఇక్కడ ఉండాలి. తొలి బోనం వాళ్ళ అందుబాటులో జరుగుతుంది. అది అయిన తర్వాత దాన్ని నజర్ బోనం అని అంటాము. ఆ నజర్ బోనం అయిన తర్వాత ఏటేటా అందరం దాని తర్వాత యావత్ తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్రోలు కానీ, కేరళ వాళ్ళు కానీ ప్రతి ఎక్కడ ఉన్న శివశక్తులు కానీ ఇక్కడికి వచ్చి బోనం సమర్పించడం జరుగుతుంది అనమాట. ఎంతో ఘనంగా అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలను తయారు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అటు మహిళలు కూడా తరలి వస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం వేపాకుతో అటు బోనాలను కూడా పూజిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున బోనాలను సమర్పణకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ మాట్లాడిద్దాం. అమ్మ, అసలు బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? ప్రసిద్ధి ఎక్కడ అంటే ప్రకృతి బాగుండాలి,
అందరం చల్లగా ఉండాలి. ఫస్ట్ ఈ జగదాంబ తల్లికి వచ్చినాకనే అందరూ బాగుంటారు. పసుపు బండారు పెడితే అందరికీ నయం అవుతుంది. ఆ తల్లి దీవెనతలే అంతే. యాపకొమ్మ పట్టుకొని ఒక్కసారి తల్లి నిమజ్జనం చెట్టు కాడ మొక్కడం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి. బోనాలు ఏ విధంగా పూజిస్తారు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాల 101 రకం. ఎవరు ఏ రకంగా పూజించినా కానీ కొన్ని పచ్చలు అంటే వేస్తారు కదా, రెడ్ ఉన్నది, పసుపు ఉంది, పచ్చలు మొత్తం 11 రకాల బోనం పూజిస్తారు. అమ్మవారికి చాలా చేస్తారు. అంటే ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఇట్లా ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఈసారి బాగున్నది. బంగారు బోనం తీస్తున్నారు అమ్మవారికి, చాలా బాగుంది ఈసారి. ఈసారి ప్రత్యేకంగా బంగారు బోనం కూడా సమర్పిస్తున్నారు. ఏమంటారు దీనిపైన? చాలా అదనిపిస్తుంది మాకు. చాలా బాగుంటుందమ్మా. చూడముచ్చటైన ఇది. మొత్తం మీద ఈసారి బోనాల పండగ కన్నుల పండగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈసారి కూడా అదే విధంగా జరపడానికి ఏర్పాట్లు జరిగాయి. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కెనపర్సన్ విజేత కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.